4 జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, నిర్మల్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. వికారాబాద్, ఉమ్మడి మెదక్, ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. వరంగల్, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్లోనూ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. మా కరెస్పాండెంట్ తిరుపతి పూర్తి సమాచారం అందిస్తారు. తిరుపతి. శ్రీదేవి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్, నిర్మల్, ములుగు, భూపాలపల్లి జిల్లాలో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఎప్పుడు ఊహించని విధంగా కామారెడ్డి, నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువగా వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే అనేక ప్రాంతాలు నీట మునిగి అనేక కాలనీలు నీట మునిగినటువంటి నేపథ్యంలో అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తమవుతూ ఒక టోల్ ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేసి ప్రజలందరినీ అప్రమత్తం చేస్తూ ఎవరైతే వరదల్లో కావచ్చు, వాగుల్లో చిక్కున్న వాళ్ళందరినీ కూడా రెస్క్యూ ఆపరేషన్ చేసి ఈరోజు సురక్షితంగా బయటికి తీసినటువంటి పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న నుంచి వర్షాలు కురిసినటువంటి నేపథ్యంలో అస్తవ్యస్తంగా జనజీవనం మారిపోయినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రజెంట్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ చెరువులు కావచ్చు, ఏ కుంటలు, ఏ ప్రాజెక్టు చూసినా కూడా నిండు కుండలా మారిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు గోదావరి పరివాహక ప్రాంత ప్రజలందరినీ ఎప్పటికప్పుడు అధికారులు అప్రమత్తం చేస్తూ ఎవరు కూడా మత్స్యకారులు చేపల వేట కావచ్చు, ఎవరు కూడా గోదావరి పరివాహక ప్రాంతంలో ఉండవద్దు, సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలంటూ గోదావరి పరివాహక ప్రాంత సంబంధించినటువంటి అధికారులు అప్రమత్తం చేసినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇటు నిజామాబాద్, మెదక్ జిల్లాలో ఎప్పుడు ఊహించని విధంగా వర్షం కురిసినటువంటి నేపథ్యంలోనే నిర్మల్ జిల్లాలో భారీ వర్షం కురిసింది. ఇటు నిర్మల్ పట్టణం నుండి లక్ష్మణచంద, సారంగపూర్ మండలంలో భారీ నష్టం సంభవించిన నేపథ్యంలోనే జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయం క్యాంపులో మీడియా సమావేశం ఏర్పాటు చేసి కలెక్టర్ కొన్ని వివరాలను వెల్లడించినటువంటి పరిస్థితి కనబడుతుంది. కొన్ని చోట్ల రోడ్లు తెగిపోయాయి. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అలాగే లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరింది. వరద సహాయక చర్యల కోసం జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉంది. ఇందుకోసం ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్లు సైతం ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు. వరదల వల్ల ఇబ్బందులకు గురైతే ప్రజలు కంట్రోల్ రూమ్కు ఫోన్ చేయాలని ఒక నెంబర్ను కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. నెంబరు 9100577132గా అధికారులు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరో 48 గంటల పాటు భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు మండల స్థాయి అధికారులు కావచ్చు, పోలీసులు కింది స్థాయిలో పర్యవేక్షిస్తూ లో లెవెల్ బ్రిడ్జ్లు కావచ్చు, చెరువులు, కుంటలు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఏ మేరకు చర్యలు తీసుకోవాలి, ఏ మేరకు లోతట్టు ప్రాంతాల ప్రజలను ఎక్కడికి తరలించాలని కూడా ఎప్పటికప్పుడు ఆ క్షేత్రస్థాయిలో మండలాధికారులు కావచ్చు, ఇటు మిగతా అధికారులంతా కూడా పర్యవేక్షించినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఇటు భూపాలపల్లి జిల్లా మహముత్తారం, కాటారం, పలిమిల మండలాల్లో భారీ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో బోర్లగూడెం గ్రామం కావచ్చు, ఇతర ఆ కాటారం సంబంధించి మేడారం గ్రామానికి సంబంధించి రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇటు మేడారంలోని జంపన్న వాగు ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది. ఇటు దయ్యాల వాగు, జీడి వాగు కావచ్చు, మిగతా వెంకటాపురం, వాజేడు, ఏటూరు నాగరం సంబంధించినటువంటి మండలాల్లో కూడా భారీ వర్షం కురిసినటువంటి పరిస్థితి కనబడుతుంది. బోగాత జలపాతం కావచ్చు, ముత్యాలధార జలపాతం, మహబూబాబాద్ జిల్లాలోని భీముని జలపాతం కూడా జలకలను సంతరించుకుంది. ఎవరు కూడా పర్యాటకులు రావద్దు, మరో 2 రోజుల పాటు వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో పర్యాటకులు ఎవరు రావద్దు, వారి పర్యటనను రద్దు చేసుకోవాలని అధికారులు ఎప్పటికప్పుడు మీడియా సమావేశం ద్వారా కావచ్చు, సోషల్ మీడియా ద్వారా ఒక సమాచారాన్ని అందిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. జలపాతాల దగ్గర బారికేడ్లు ఏర్పాటు చేసి పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే ముత్యాలధార సంబంధించినటువంటి జలపాతం దగ్గర మొన్న ఒక యువకుడు చిక్కిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ యువకుని సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. ఎవరు కూడా ఈ వర్షాలు వస్తున్నటువంటి నేపథ్యంలో చెరువుల దగ్గరికి, కుంటల దగ్గరికి, జలపాతాల దగ్గరికి ఎవరు రావద్దని అధికారులు అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రజెంట్ ఇప్పుడు ఎగువ కురిసినటువంటి వర్షాల నేపథ్యంలో జయశంకర్, భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం దగ్గర అయితే క్రమక్రమంగా వరద పెరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ ఇన్ఫ్లో అవుట్ఫ్లో చూస్తే 4,51,920 క్యూసెక్లు ఉంది. పూర్తిగా అధికారులు 85 గేట్లను ఓపెన్ చేసి నీరును దిగువకు వదిలి చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో కూడా ఎడుదిరపు లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. బద్దిచెల్లం వద్ద గంట గంటకు గోదావరి నీటి మట్టం పెరుగుతూ ఉంది. 38.60 అడుగుల వద్ద గోదావరి ప్రవహిస్తుంది. 7,45,596 క్యూసెక్ల వరదను కిందికి విడుదల చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. 43 అడుగులు చేరితే భద్రాచలం దగ్గర మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేసేటువంటి అవకాశం కనబడుతుంది. సిద్దిపేటలో వరద కొంత తగ్గినప్పటికీ కూడా సాధారణంగా ప్రజలంతా
జనజీవనం గడపాలంటే ఇంకా చాలా టైం పట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి అటు సిద్దిపేట కావచ్చు, మెదక్, ఎల్లంపల్లి ఆ ప్రాజెక్టు, నిజామాబాద్, నిర్మల్ ప్రాంతాలలో, కామారెడ్డి ప్రాంతాలలో సీఎం ఒక ఏరియల్ సర్వే నిర్వహించారు. ఏరియల్ సర్వే ద్వారా ఏ ఏ గ్రామాలలో నీరుంది, వరద ఎంత ఉంది, ఎప్పుడు వర్షం కురిసింది, ఎంత మేరకు వర్షం కురిసింది, అధికారులు క్షేత్రస్థాయిలో ఎటువంటి సహాయక చర్యలను కొనసాగిస్తారంటూ కూడా ముఖ్యమంత్రి వెంట ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మిగతా వారంతా కూడా ఏరియల్ సర్వే ద్వారా ఉన్నటువంటి సిచ్యువేషన్ను పరిశీలించినటువంటి పరిస్థితి కనబడుతుంది. మెదక్ ఉమ్మడి జిల్లాలో మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అధికారులతో మానిటరింగ్ చేస్తూ సహాయక చర్యల్లో పాల్గొనే పరిస్థితి కనబడుతుంది. నిర్మల్, నిజామాబాద్ జిల్లాలో మంత్రి సీతక్క ఇన్ఛార్జిగా ఉన్నారు. మంత్రి సీతక్క కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అధికారులను అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎగువ ప్రాంతాల్లో కురిసినటువంటి వర్షాలతో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని నదీ పరివాహక ప్రాంతం అంతా కూడా అతలాకుతలమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. శ్రీపాద, ఎల్లంపల్లి జలాశయం లోకి కడెం శ్రీనగర్ ప్రాజెక్టు నుంచి సుమారు 8,24,000 క్యూసెక్ల వరద నీరు వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసేటువంటి నేపథ్యంలో అన్ని ప్రాజెక్టులు నిండు కుండలా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా ములుగు, భూపాలపల్లి, నిర్మల్, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలో వర్షం బీభత్సం సృష్టించి జనజీవనం అంతా అస్తవ్యస్తంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎప్పటికప్పుడు అధికారులు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో ఉంటూ అధికారులను ప్రజలు అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. నిర్మల్ జిల్లాలో ఒక రైతు చిక్కిన నేపథ్యంలో అక్కడ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది బోర్డు ద్వారా వెళ్లి బయటకు తీసుకునే పరిస్థితి కనబడుతుంది. ఇటు కరీంనగర్ జిల్లా మానేరు దగ్గర 5 సంబంధించిన రైతులను ఆర్ఏ హెలికాప్టర్ ద్వారా బయట తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరో 2 రోజుల పాటు వర్షాల నేపథ్యంలో అధికారులు అయితే అప్రమత్తమైన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. శ్రీదేవి. రైట్ తిరుపతి, థ్యాంక్ యూ.